హాయ్ ఎవ్రీవన్. చాలామంది ఇన్వెస్టర్స్ తమ సంపాదనని పెంచుకోవాలన్న హోప్తో స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అయితే స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అంత ఈజీ కాదు. స్టాక్ మార్కెట్స్ క్రాష్ అయినప్పుడు అవి ఫ్రీ ఫాల్కి గురవుతాయి. మరోవైపు ఇన్వెస్టర్స్ భారీ వెల్త్ జనరేట్ చేస్తూ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం లార్జ్గా మారిన ఎన్నో స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి, మాకు తెలుసు. వెల్త్ బిల్డ్ చేసే ప్రతి స్మాల్ క్యాప్ కంపెనీతో పాటు మీ వెల్త్ డిస్ట్రాయ్ చేసే ఇంకొక స్మాల్ క్యాప్ ఫండ్ కూడా ఉంటుంది. ఈ రిస్కీ సెగ్మెంట్లో ఎప్పటికీ ఉంటుంది అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలా స్మాల్ క్యాప్ కంపెనీస్కి సైక్లారిటీని తట్టుకునే అబిలిటీ అండ్ స్ట్రెంగ్త్ ఉండదు. స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల కలిగే కొన్ని ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్: స్మాల్ క్యాప్ కంపెనీస్కి ఎక్స్పోజ్ కావడం. సో ఈ స్మాల్ క్యాప్ కంపెనీస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వెల్త్ జనరేట్ చేస్తాయి. స్మాల్ క్యాప్ యూనివర్స్ చాలా పెద్దది. ప్రతి స్మాల్ క్యాప్ ఫండ్ డిఫరెంట్ ఉంటుంది. డిఫరెంట్ స్మాల్ క్యాప్ ఫండ్స్ పోర్ట్ఫోలియో మధ్య చాలా తక్కువ కామన్ సిమిలారిటీస్ ఉంటాయి. అండ్ ప్రతి పోర్ట్ఫోలియో వేరు స్మాల్ క్యాప్ ఫండ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. స్మాల్ క్యాప్ ఫండ్స్ యొక్క కొన్ని ఇంపార్టెంట్ వీక్నెసెస్ ఏంటి అంటే లిక్విడిటీ. ఎందుకంటే చాలా ఫండ్స్ రైట్ ప్రైస్ అట్ వాల్యూమ్లో క్వాలిటీ స్మాల్ క్యాప్ కంపెనీస్ని కనిపెట్టలేవు. AUM అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ లార్జ్ అయిన తర్వాత స్మాల్ క్యాప్ ఫండ్ మేనేజర్స్ ఫండ్ని మేనేజ్ చేయడానికి స్ట్రగుల్ అవ్వచ్చు. లార్జ్ క్యాప్ ఫండ్స్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్తో పోలిస్తే స్మాల్ క్యాప్ ఫండ్స్ చాలా వాలిటాలిటీని కలిగి ఉంటాయి. స్మాల్ క్యాప్ ఫండ్స్ నుండి వచ్చే రిటర్న్స్ మీరు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్లోకి ఎంటర్ అవుతున్నారు, అలాగే ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారు అనే టైమింగ్ ఫ్యాక్టర్పై కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీరు కొన్ని మిస్టేక్స్ చేస్తే స్మాల్ క్యాప్ ఫండ్స్తో మీరు చాలా మనీ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో స్మాల్ క్యాప్ ఫండ్స్తో అవాయిడ్ చేయవలసిన మిస్టేక్స్ గురించి తెలుసుకోవాలంటే ఆ ఇంట్రెస్ట్ కనుక మీకుంటే ఈ వీడియో చూస్తూనే ఉండండి. బట్ బిఫోర్ దాట్ గ్రో యూట్యూబ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ పర్సనల్ ఫైనాన్సెస్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్ ఎన్నెన్నో వీడియోస్ ఉంటాయి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్మాల్ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటి? స్మాల్ క్యాప్ ఫండ్స్ అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్సే. కానీ సెబీ రూల్స్ ప్రకారంగా ఈ స్మాల్ క్యాప్ కంపెనీస్లో తమ అసెట్స్ని కనీసం 65% అలాట్ చేసి ఉండాలి. సెబీ లిస్ట్లో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా టాప్ 250 కంపెనీస్ కంటే తక్కువ ఉన్నవే స్మాల్ క్యాప్ ఫండ్స్. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా NSE అండ్ BSE వంటి స్టాక్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ చేయబడిన టాప్ 250 కంపెనీస్ యొక్క స్టాక్స్ని తీసేస్తే మిగిలిన కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసేవే మీ స్మాల్ క్యాప్ ఫండ్స్ అని చెప్పొచ్చు. ఫండ్ మేనేజర్స్ మార్కెట్లో కాన్స్టెంట్ పర్ఫార్మెన్స్ అండ్ కొన్నిసార్లు బెంచ్ మార్క్ ఇండైసెస్ అండ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ని అధిగమించి చిన్న క్యాపిటలైజేషన్ స్టాక్స్ కోసం చూస్తారు. ఫ్యూచర్లో బిగ్ బిజినెసెస్ చేయగల అబిలిటీ ఉన్న స్టాక్స్లో వారు ఇన్వెస్ట్ చేస్తారు అండ్ ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ కూడా అందిస్తారు. స్మాల్ క్యాప్ ఫండ్స్ వాలటాలిటీ ఎక్కువ కలిగి ఉంటాయి అండ్ హై రిస్క్ని కలిగి ఉంటాయి. హై రిస్క్ టాలరెన్స్ ఉన్న ఇన్వెస్టర్స్కి మాత్రమే ఇది సూటబుల్. బుల్ మార్కెట్ పరిస్థితుల్లో, అంటే మార్కెట్ పెరుగుతున్న పరిస్థితుల్లో స్మాల్ క్యాప్ ఫండ్స్ మిడ్ అండ్ లార్జ్ క్యాప్ ఫండ్స్ని కూడా అవుట్ పర్ఫామ్ చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా సిచ్యువేషన్ ఉల్టా అయితే, అంటే బేర్ మార్కెట్ సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్ చాలా ఎక్కువ పడిపోతాయి. స్మాల్ క్యాప్ ఫండ్స్తో మీరు తప్పక అవాయిడ్ చేయాల్సిన కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. మీ పోర్ట్ఫోలియో కోసం సరైన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని పొందడానికి మీరు కోర్ అండ్ శాటిలైట్ పోర్ట్ఫోలియో స్ట్రాటజీని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. కోర్ పోర్ట్ఫోలియో మీ మొత్తం పోర్ట్ఫోలియోలో 75% to 80% వరకు ఉండాలి. ఇవి ఖచ్చితంగా లార్జ్ క్యాప్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ సచ్ as Nifty 50 లేదా సెన్సెక్స్ని ట్రాక్ చేసే ఫండ్స్, ఇవి మెయిన్గా మీ పోర్ట్ఫోలియోలో లార్జ్ సైజ్ కంపెనీస్ కలిగి ఉండాలి. స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు క్రాష్ అయినప్పుడు ఈ కంపెనీస్ మాత్రం స్టేబుల్గా ఉంటాయి. మరోవైపు శాటిలైట్ పోర్ట్ఫోలియో అనేది మీ పోర్ట్ఫోలియో యొక్క మొత్తం రిటర్న్ని పెంచడానికి మీరు ఎక్కువ రిస్క్ తీసుకుని పెట్టుకునే ఒక టాక్టికల్ స్ట్రాటజీ. శాటిలైట్ పోర్ట్ఫోలియో మీ మొత్తం పోర్ట్ఫోలియోలో జస్ట్ 20 to 25% మాత్రమే ఉండాలి. స్మాల్ క్యాప్ ఫండ్స్ మీ శాటిలైట్ పోర్ట్ఫోలియోలో భాగంగా ఉండాలి అండ్ కోర్ పోర్ట్ఫోలియో కాదు. ఎందుకంటే ఇందాక మాట్లాడుకున్నట్టే స్టాక్ మార్కెట్ క్రాష్ అయితే ఈ ఫండ్స్ చాలా భారీగా పడిపోతాయి. లేకపోతే మార్కెట్ క్రాష్ని కంప్లీట్లీ మీ పెట్టుబడిని వైప్ ఆఫ్ చేసేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ అడ్వైస్: ఆల్రెడీ ఒకసారి భారీగా పడిపోయి ఉన్న స్మాల్ క్యాప్ ఫండ్స్లో మళ్ళీ మీరు ఇన్వెస్ట్ చేయొద్దు. బేర్ మార్కెట్, అంటే మార్కెట్ పడుతున్న సమయాల్లో ఒకవేళ ఏదైనా ఫండ్ హెవీగా క్రాష్ అయింది అంటే మళ్ళీ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టొద్దు.
అయితే మీరు స్టాక్ మార్కెట్ కరెక్షన్ సమయంలో పెద్దగా పడిపోని స్మాల్ క్యాప్ ఫండ్స్ కోసం చూడాలి, ఎందుకంటే మార్కెట్ తిరిగి బౌన్స్ అయినా తర్వాత అవి రికవర్ అవ్వడానికి మంచి అవకాశం ఉంది. మీరు మునుపటి బేర్ మార్కెట్స్లో స్మాల్ క్యాప్ ఫండ్స్ పర్ఫార్మెన్స్ వాటి కన్సిస్టెన్సీని రివ్యూ చేయాలి. మార్కెట్ కరెక్షన్ సమయంలో అవి ఎలా పర్ఫామ్ చేసాయి, అవి ఎలా రికవర్ అయ్యాయి, బెంచ్ మార్క్ అండ్ పియర్స్ని ఎక్సీడ్ అయిన స్మాల్ క్యాప్ ఫండ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు మార్కెట్ డౌన్ టర్న్ సమయంలో హెవీగా పడిపోయిన స్మాల్ క్యాప్ ఫండ్స్ని వాటి ట్రాక్ రికార్డ్ని చూడకుండా కనుక ఎంచుకుంటే ఇతర స్మాల్ క్యాప్ ఫండ్స్ బౌన్స్ బ్యాక్ అయినప్పుడు కూడా మీకు యాక్చువల్లీ హై రిటర్న్స్ రావు. మీరు స్మాల్ క్యాప్ ఫండ్ని ఎంచుకునేటప్పుడు దాని యొక్క అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అనేది చాలా క్రూషియల్. స్మాల్ క్యాప్ ఫండ్స్ అనేవి ఫిక్స్డ్ మ్యాండేట్ కలిగి ఉంటాయి. ఇందాక మనం మాట్లాడుకుంటూ సెబీ ప్రకారంగా అట్లీస్ట్ 65% స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి. సో ఇలా స్మాల్ క్యాప్ ఫండ్స్ ఏవైతే ఫిక్స్డ్ మ్యాండేట్ కలిగి ఉంటాయో దాని ఇన్వెస్ట్మెంట్ కోసం ఫండ్ సైజ్ అనేది క్రూషియల్ ఫ్యాక్టర్. ఒక స్మాల్ క్యాప్ ఫండ్ బాగా పర్ఫామ్ చేసింది అంటే ఒకేసారి చాలామంది అందులో ఇన్వెస్ట్ చేయడానికి డెఫినెట్లీ ఇష్టపడతారు. దీంతో సడన్గా ఫండ్ సైజ్ ఒకేసారి పెరిగిపోతుంది. ఇప్పటిదాకా చిన్నగా ఉన్న ఫండ్ సైజ్ని మేనేజ్ చేసిన ఫండ్ మేనేజర్స్ సడన్గా ఒకేసారి ఇంత లార్జ్ ఫండ్స్ని మేనేజ్ చేయడంలో ఇబ్బంది పడతారు. దాన్నే విన్నర్స్ కర్వ్స్ అంటారు. రిలవెంట్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ షార్టేజ్ కారణంగా స్మాల్ క్యాప్ ఫండ్ సైజ్ పెరిగే కొద్దీ సమస్యలను ఎదుర్కొంటాయి. ఇన్వెస్ట్మెంట్ కోసం అవైలబుల్లో ఉన్న క్వాలిటీ స్మాల్ క్యాప్ స్టాక్స్ నంబర్ తక్కువగా ఉండడం, అవి మంచివి రైట్ ప్రైస్కి అవైలబుల్ ఉండకపోవడం. స్మాల్ క్యాప్ కంపెనీ వర్త్ 1000 crores అనుకుందాం. ఇప్పుడు 200 crores ఏయుఎంతో స్మాల్ క్యాప్ ఫండ్ తమ అసెట్స్లో 5% ఈ కంపెనీస్లో ఈజీగా ఇన్వెస్ట్ చేస్తుంది. అదే 5000 crores అయితే ఏయుఎం ఉన్న స్మాల్ కంపెనీ ఫండ్ తమ అసెట్స్లో 5% అంటే 250 crores ఇన్వెస్ట్ చేయలేకపోవచ్చు. అటువంటి ఛాలెంజెస్ కారణంగా ఫండ్ సైజ్ మేనేజ్ చేయాలనే కేసులో కొన్ని స్మాల్ క్యాప్ ఫండ్స్ ఫ్రెష్ ఇన్ఫ్లో లేదా లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ని యాక్సెప్ట్ చేయడం కూడా ఆపేస్తాయి. అయితే తక్కువ ఏమున్న స్మాల్ క్యాప్ ఫండ్ని కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది ఇన్వెస్టర్స్ అసెట్స్లో సైజబుల్ పోర్షన్ అంటే చాలా ఎక్కువ పోర్షన్ కలిగి ఉంటారు. సో వాళ్ళు ఎగ్జిట్ అయినప్పుడు ఫండ్ పర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది. మరోవైపు లార్జ్ ఏయుఎం ఉన్న ఫండ్స్ రిడెంప్షన్ ప్రెషర్ని ఫేస్ చేయడానికి తగినంత క్యాష్ హోల్డింగ్స్ని కలిగి ఉండవు. కొంతమంది లార్జ్ ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ ఫండ్పై మీనింగ్ఫుల్ ఇంపాక్ట్ పడుతుంది. సైజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేయడానికి దాని పియర్స్తో పోలిస్తే చాలా పెద్దది లేదా చాలా చిన్నది కానీ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఎంచుకోవచ్చు. సో లిక్విడిటీ రిలేటెడ్ ఇష్యూస్ని అవాయిడ్ చేయడానికి సైజ్లో చాలా చిన్నగా ఉండే స్మాల్ క్యాప్ ఫండ్స్ ఎంచుకోకుండా ట్రై చేయండి. ఫండ్స్ని షార్ట్ లిస్ట్ చేస్తున్నప్పుడు మీరు ఫండ్ మేనేజర్, ఫండ్ హౌస్ పెడిగ్రీ, టీమ్, పాస్ట్ ట్రాక్ రికార్డ్, ఫండ్ హౌస్ యొక్క ప్రాసెస్, వాళ్ళ స్కిల్ సెట్స్ ఇవన్నీ కూడా ఓవరాల్ ఫ్యాక్టర్స్ ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. స్మాల్ క్యాప్ ఫండ్స్ చాలా వాలటైల్ ఇన్వెస్ట్మెంట్స్. మీరు స్మాల్ క్యాప్ ఫండ్స్లో లంసమ్ అమౌంట్ పెట్టుబడి పెడితే మీరు ఇన్వెస్ట్ చేసిన వెంటనే స్టాక్ మార్కెట్ క్రాష్ అయినట్లయితే మీరు చాలా పెట్టుబడి లాస్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇన్వెస్ట్ చేసిన వెంటనే మీ స్మాల్ క్యాప్ ఫండ్స్ వాల్యూ 20% పడింది అనుకుందాం. మీరు మళ్ళీ స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ క్రాష్ అంటే లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ తట్టుకుంటాయి కానీ స్మాల్ క్యాప్ ఫండ్స్ అసలు కంప్లీట్లీ లాస్ అయిపోతాయి. మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సిప్ ద్వారా స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ట్రై చేయొచ్చు. ఇది మీకు రూపాయి ఖర్చు యావరేజ్గా బెనిఫిట్ అందిస్తుంది. తద్వారా మీరు ఫండ్స్ యూనిట్స్ పర్చేస్ ప్రైస్ని ఓవర్ టైం యావరేజ్ అంచనా వేయడానికి కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మీరు స్మాల్ క్యాప్ ఫండ్ సీజన్ ఇన్వెస్టర్ అయి ఉండవచ్చు అండ్ మీకు నచ్చిన స్మాల్ క్యాప్ ఫండ్స్లో లంసమ్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. మీ లంసమ్ అమౌంట్ని 24 పార్ట్స్గా డివైడ్ చేసి ఎవ్రీ వీక్ ఒక్క పార్ట్ని పెట్టుబడి పెట్టండి. ఇదేం స్ట్రాటజీ అనుకోవచ్చు, బట్ దీంతో మీ లంసమ్ అమౌంట్ 6 monthsలో స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఎఫెక్టివ్గా ఇన్వెస్ట్ అవుతుంది. మీరు ఈ ప్రాసెస్ ఫాలో అవడం ద్వారా కాస్త ప్రాఫిట్స్, కొన్ని లాసెస్ చేస్తారు. కానీ మీరు స్మాల్ క్యాప్ ఫండ్స్ నుండి పారిపోకుండా ఉండేందుకు ఇది ఒక చిన్న ట్రిక్. వేరియస్ సెక్టర్స్ అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ని ఎక్స్పోజ్ చేయడంతో డిఫరెంట్ పోర్ట్ఫోలియోని మేనేజ్ చేయడం సాధారణంగా కష్టమే. మంచిదే కానీ కష్టమే. స్మాల్ క్యాప్ ఫండ్స్ చిన్న కంపెనీస్కి ఎక్స్పోజర్ కావడం వల్ల ఎక్కువ లాసెస్ కలిగి ఉంటాయి అండ్ షార్ట్ టర్మ్లో వాలటైల్ ఎక్స్పోజర్స్ ఉంటాయి. మీరు ఎక్కువ రిస్క్ టాలరెన్స్ కలిగి ఉంటే అండ్ రిస్క్ తీసుకోవడానికి సాధారణంగా ఇష్టపడే వ్యక్తి అయితే 2 వేరు స్మాల్ క్యాప్ ఫండ్స్కి ఎక్స్పోజర్ చేయడం వల్ల హయ్యర్ రిటర్న్స్ పొందొచ్చు. అయితే పోర్ట్ఫోలియో ఓవర్లాప్ అండ్ కాన్సన్ట్రేషన్ రిస్క్ని మేనేజ్ చేయడానికి 2 ఫండ్స్ వేరు ఇన్వెస్ట్మెంట్ స్టైల్స్ని కలిగి ఉండాలి. ఒకే కంపెనీ ఆర్ సెక్టర్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టుబడి పెట్టుకోకుండా ఉండాలి అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్.
స్టాక్ మార్కెట్ క్రాష్ సమయంలో స్మాల్ క్యాప్ ఫండ్స్ చాలా షార్ప్గా పడిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2008 ఇయర్ చూడండి, యావరేజ్ స్మాల్ క్యాప్ ఫండ్ 57% పడిపోయింది. ఇప్పుడు మీరు 2008లో లెటర్సే ₹1,00,000 స్మాల్ క్యాప్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టినట్లయితే ఆ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి మీ దగ్గర మిగిలేది జస్ట్ 43,000 మాత్రమే. మీ డబ్బులు సగానికి సగం పోయి నష్టపోయాయి. కానీ అది స్మాల్ క్యాప్ ఫండ్స్. వారి రైజ్ అండ్ ఫాల్ చాలా డ్రమాటిక్గా ఉంటుంది. స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది ఒక టాక్టికల్ ప్లే అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రిటర్న్స్ పెంచుకోవడానికి మీరు తప్పనిసరిగా ఈ ఫండ్స్లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా టైమింగ్ చేసుకోవాలి. అంతేకాకుండా స్మాల్ క్యాప్ ఫండ్స్లో మీకు అట్లీస్ట్ ఒక 7 years కంటే ఎక్కువ టైం అవసరం అది మీకు ప్రాపర్ రిజల్ట్ చూపించడానికి. అందువల్ల స్మాల్ క్యాప్ ఫండ్స్ ఈక్విటీ మార్కెట్లో ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్కి నేను ఇలా ఎంట్రీ అయ్యి ఇలా ఎగ్జిట్ అయిపోతాను అనుకునే వాళ్ళకి మాత్రం ఇది తగిన ఇన్వెస్ట్మెంట్ కాదు. ఇప్పుడు స్మాల్ క్యాప్ స్టాక్స్ హయ్యర్ మార్టాలిటీ రేట్ని కూడా కలిగి ఉంటాయి. మార్టాలిటీ రేటా, స్టాక్స్లో మార్టాలిటీ రేటా అంటే అవును నిజమే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 decade ఒక దశాబ్దం క్రితం 2,500 స్మాల్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయి. కానీ ఇవాళకి అందులో ఆల్మోస్ట్ 800 స్టాక్స్ గాయబైపోయాయి, కనబడట్లేదు, ఎక్కడున్నాయి, ఏం చేస్తున్నాయి ఎవరికి తెలియదు. సో మీరు స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీ మనీ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా బాగానే ఉన్నాయి. కానీ చాలా స్మాల్ క్యాప్ ఫండ్ మేనేజర్స్ సరైన స్మాల్ క్యాప్ స్టాక్స్ని చూస్ చేసుకునే విషయంలో కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ క్యాప్ ఫండ్ మేనేజర్స్ లాస్ట్ డెకేడ్లో తగ్గిపోయిన లేదా మాయమైపోయిన 800 odd స్మాల్ క్యాప్ స్టాక్స్లో 80% మంది అసలు పెట్టలేదు, అవాయిడ్ చేశారు. కాబట్టి మీరు స్మాల్ క్యాప్ ఫండ్స్తో మిస్టేక్స్ చేయకుండా ఉండాలి అంటే మీ ఇన్వెస్ట్మెంట్తో మీరు సాటిస్ఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదంతా అండి ఈరోజు వీడియో స్మాల్ క్యాప్ ఫండ్స్ గురించి, అందులో ఎటువంటి మిస్టేక్స్ చెయ్యకూడదు అన్న విషయం. మీకు ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో అని మేము ఆశిస్తున్నాము. గ్రో ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పెట్టుబడి సరళమైనది. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.